సమయంలో ప్రభువుని మనం వ్యక్తిగతంగా హృదయమారా ప్రభువుని ఆరాధన చేయక మునుపు మరి కొన్ని మాటలు వాక్య పెలుగులో మనం జ్ఞాపకం చేసుకున్న వారమై విన్నటువంటి వాక్య పెలుగులో మనం ప్రభుని ఆరాధన చేద్దాం. మనం ఆరాధన చేయటం కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని అటు పిమ్మట మనం ఆరాధన చేసేవారికి ఉందాం. రండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వనివలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే సంఘము ఎత్తబడే విధానం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత సంవత్సరంలో కూడా సంఘం ఎత్తబడుట ఎవరు ఎత్తబడుతున్నారంటే మొట్టమొదటిగా మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్న సన్నివేశాన్ని చూశాం. తర్వాత ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు. సో మరణం కాని నిద్రలో ఉండే వారి గురించి ఒక 5 వారాలు చూసాం. సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారి గురించి ఇప్పటికి దరిదాపు 13 వారాలు కంప్లీట్ అయినాయి. ఇది 14వ వారం. సో ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే సంఘం ఎత్తబడుట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం ఎత్తబడే విధానం కనబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఏం చేస్తుంది అన్నది తర్వాత మనం ధ్యానించుకుంటూ వస్తాం. సో మొదటి వచనంలోనే సంఘం ఎత్తబాటు గురించి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 16 వచనాల వరకు రాయబడుతూ వచ్చినాయి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజలమై నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేదు. కాబట్టి ఇక్కడ 15-16 వచనాలు చదివాం. 16వ వచనం కూడా ఆ మీదట సజలమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదాము, కాగా సదాకాలం ప్రభువుతో కూడా ఉందాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ప్రభు యొక్క రాకడ, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సో సంఘంగా ఎవరు ఎత్తబడుతున్నారంటే మరణం కాని నిద్రలో ఉన్నటువంటి వారు, కానీ మరణించిన కానీ నిద్రలో ఉన్నారు. అలాంటి వారు సంఘంగా ఎత్తబడి పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. రెండో కోణం ఏంటి? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు సంఘముగా ఎత్తబడి దేవుని రాజ్యంలోకి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశం సజీవులే జీవం కలిగిన వారి గురించి 13 వారాలు కంప్లీట్ అయినాయి. ఇది 14వ వారం చూస్తున్నాం. సో ఈ సజీవులే జీవం కలిగిన వారి గురించి మనం చూసేటటువంటి మాట ఏంటంటే పౌలు గారు కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయంలో 15 వచనం నుండి 17 వచనం వరకు పౌలు గారు చెబుతాడు కదా, ప్రభు ప్రత్యక్షమవుతున్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేపబడతారు. తర్వాత సజీవులమై మనం నిల్చుని మనం ప్రభు దగ్గర కొనుక్కోబడతాం. తర్వాత కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాము. అయితే ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు తర్వాత లెగిస్తారు. సో మొదట ప్రభు మధ్యాకాశానికి వస్తున్న సన్నివేశం, అప్పుడు మనం మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోబోతున్న సన్నివేశాలు, ఇవన్నీ కూడా సంఘానికి ఎత్తబాటుకు సూచన. సంఘం ఎత్తబడిన తర్వాత విధానం కనపడుతుంది. సో అయితే ఇక్కడ గమనించాలి, ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. సరే, సజీవులు జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు కదా, వారి గురించి దాదాపు 13 ఆదివారాలు ఆరాధనలు, 13 ఆదివారాలు టేబుల్ వర్తమానాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడని పేరు పెట్టు. కాబట్టి యెరూషలేములో దాఖలైనటువంటి వారిని, జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైనటువంటి వారు, మనం కొన్ని విషయాలు అక్కడ చదువుతూ వస్తున్నాం. అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే జీవమున కొరకై యెరూషలేములో దాఖలైనటువంటి పేరు దాఖలు చేయబడిన వారు కొంతమంది ఉన్నారు. వారు కేవలం జీవము కొరకే. ఇదే మాట మనం ఆత్మీయంగా చూసినట్లయితే దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ఉండటం కొరకై పరలోక రాజ్య జీవపు గ్రంథంలో రాయబడినటువంటి పేర్ల గురించి కూడా బైబిల్ ప్రస్తావన తీసుకొస్తుంది. అదే మాట ప్రకటన గ్రంథం రాయబడుతూ వచ్చింది, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడలా వాడు మండుచున్న అగ్నిగుణంలో పడవేయబడిన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకేమని సెలవిస్తుంది? ఇంకా మనం చూసినట్లయితే మీ పేరు జీవగ్రంథం రాయబడిన సంతోషించుడి, అక్కడ అది తుడిచిపెట్టబడుకోకుండా ఉండటానికి అవకాశం కూడా, తుడిచిపెట్టడానికి కూడా అవకాశం ఉంది.
సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం ఉంది, అనగా జీవం పొందుటగా యెరూషలేములో దాఖలైన ప్రతి వాని గురించి. సో ఎవరు ఎత్తబడుతున్నారంటే యెరూషలేములో జీవమును కొరకై తమ పేరు నమోదు చేసుకున్న వారు, దాఖలు చేయబడినటువంటి వారు ఎత్తబడుతున్నారు. అర్థమవుతుందండి? ఎవరు ఎత్తబడుతున్నారండి? యెరూషలేములో ఎవరి పేర్లైతే దాఖలు చేయబడుతూ ఉన్నాయో, అంటే పరలోకపు యెరూషలేములో, నూతనమైన యెరూషలేములో ఎవరి పేర్లైతే దాఖలు చేయబడుతున్నాయో వాళ్ళు సంఘముగా ఎత్తబడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పరలోకములో, ఒక రకంగా చెప్పాలంటే నూతన యెరూషలేములో వారు జీవం కలిగి ఉండటం కొరకై తమ పేర్లు భూమి మీద లిఖించుకున్న వారికి ఉంటారు. ఏం చేసుకున్నారండి? తమ పేర్లు భూమి మీదే లిఖించుకున్నారు. అంటే పరలోక రాజ్యంలో నూతనమైన యెరూషలేములో, ఆ నూతనమైన యెరూషలేము ఎలాంటిది? పరిశుద్ధమైనది, ఇంకా దేవుని మహిమతో నింపబడింది. చాలా విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇంత గొప్ప యెరూషలేములో, అంటే ఆ యెరూషలేములో ఉండేవారు అందరూ ఎవరు ఉంటున్నారు? ఎవరిలో అయితే జీవం ఉంటుందో వాళ్ళు ఆ యెరూషలేములో ఉంటున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఆ యెరూషలేములోకి వెళ్ళరు. ఆ యెరూషలేము యొక్క నమూనా చూడగా 12 గుమ్మములు కలిగింది. ఒక్కొక్క దిక్కున 4 దిక్కులు ఎలా ఉండేదో 4 వైపులా 3 గుమ్మములు చొప్పున 4 వైపులా 4 మూలు 12 గుమ్మములు కలిగింది. ఆ యెరూషలేములో 12 గుమ్మములు కలిగినటువంటి యెరూషలేములో, ఇంకా యెరూషలేము ఆ 12 గుమ్మం మీద 12 ఆ సింహాసనం ఉండబోతున్నాయి. ఇంకా ఆ 12 గుమ్మం మీద 12 గోత్రికులు, యాకోబు యొక్క ఇశ్రాయేలు యొక్క గోత్రికుల పేర్లు ఉంటున్నాయి. ఆ 12 గోత్రముల మీద, ఆ 12 ద్వారం మీద, ఆ 12 గుమ్మముల మీద 12 ఇశ్రాయేలు యొక్క పేర్లు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల పేర్లు ఉంటున్నాయి. ఆ 12 గుమ్మముల పైన 12 అపోస్తుల యొక్క సింహాసనాలు కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇంత గొప్ప యెరూషలేములో ఎవరి పేరు దాఖలవుతుందంటే జీవము కావాలని కోరుకున్నటువంటి వారు, జీవం పొందడానికి ఇష్టపడినటువంటి వారు. సో ఎవరు సంఘంగా ఎత్తబడుతున్నారంటే ఎవరైతే జీవం కావాలని భూమి మీద కోరుకుని ఉన్నారో అలాంటి వారు ఎత్తబడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ యెరూషలేములో తమ పేరు దాఖలు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. యెరూషలేములో తమ పేరు దాఖలు చేసుకోవడానికి, అంటే యెరూషలేములో తమ పేరు ఉండటం కొరకై వారు భూమి మీద జీవం, పరలోకంలో ఉండవలసిన జీవం కొరకై ఇక్కడే క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడి, యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడి ఆ పరలోక రాజ్యం అంటే నూతనమైన యెరూషలేములో తమ పేరు దాఖలు చేసుకోవడానికి ఈ భూమి మీద దేవుని కొరకై సాక్షిగా జీవించినటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారు సంఘంగా ఎత్తబడతారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే యెరూషలేములో జీవం పొందుటకై దాఖలైన ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడుతున్నారు. సరే, వారి గురించి ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఎక్కడ? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. అది కనబడుతుందండి. యెషయా గ్రంథం 43 యెషయా గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం 4వ అధ్యాయం 3వ వచనంలో జీవం పొందుటకై యెరూషలేములో నిలబడిన వారిని చూస్తున్నాం. అంటే దాఖలు చేసుకోవడానికి, జీవమును పొందటం కొరకై యెరూషలేములో దాఖలు చేయబడిన వారిని చూస్తూ వస్తున్నాం. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడగా ఏం కనపడుతుంది? ఈ కాలమున జనులలో చూడండి, ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో ఈ గ్రంథమందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించబడుతున్నారు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరి పేరైతే దాఖలవుతూ వచ్చినాయో పరలోక రాజ్యంలో, నూతనమైన యెరూషలేములో, భూమి మీద ఎవరైతే పరలోక రాజ్యంలో ఉండే నూతన యెరూషలేములో నూతన జీవము కొరకై ఈ భూమి మీద తమ యొక్క శరీరాన్ని చంపుకుని పరలోక రాజ్యంలో నూతన జీవం పొందడం కొరకై ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి నూతన యెరూషలేములో తమ పేర్లు దాఖలు చేసుకుని ఆ జీవం కలిగిన వారికి ఉండటం కొరకై దాఖలు చేయబడిందో వారు, అంటే ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి నూతన యెరూషలేములో జీవాన్ని పొందుకోవడం కొరకై వారి పేర్లు లిఖించబడుకోవడానికి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డారో వారు అంత్య దినముల్లో, అపాయకరమైన దినముల్లో ఈ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం అంతా కూడా ప్రభు యొక్క రెండో రాకడ సంబంధించింది. ప్రభు యొక్క రెండో రాకడ,
ఆయన వచ్చుబాటు, ఆయన వచ్చే విధానం గురించి సూచిస్తూ వస్తుంది. కాబట్టి అందుకే అంటాడు కదా దానియేలు గ్రంథంలో దర్శనం ద్వారా మాట్లాడుతున్నటువంటి, అయితే నీ జనులలో గ్రంథం ముందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించబడుతున్నారు. దేని నుండి తప్పించబడుతున్నారు? వారు దేని నుండి తప్పించబడుతున్నారు అంటే ఇది 7 ఏళ్ల శ్రమల కాలాన్ని కూడా సూచిస్తుంది. దేని నుండి అండి? 7 ఏళ్ల శ్రమల కాలం. అయితే తర్వాత సంగతి మనం చూద్దాం, ఇవన్నీ కూడా తర్వాత డెప్త్గా ఆలోచించాలి. ఇక్కడ చూసే మాట ఏంటంటే, ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అంటే దీని నుండి ఎవరి పేరైతే గ్రంథమందు వ్రాయబడి దాఖలైన వారు ఉంటారో వారు మాత్రం తప్పించబడతారు. ఎవరి పేరైతే యెరూషలేములో జీవాన్ని పొందటం కొరకై ఎవరి పేరైతే దాఖలు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో, ఎవరి పేరైతే దాఖలు చేయబడుతూ వచ్చిందో వారు ఒకరోజు రాబోతున్న ఆపద నుండి తప్పించబడే వారు ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, రాజులకు రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, మనుషునికి వచ్చిన ఆపదల నుండి తప్పించిన వాడుగా ఉంటాడు. దేని నుండి? మనుషుడికి వచ్చినటువంటి ఆపదల్లో నుండి ప్రభు తప్పించిన వాడుగా ఉంటాడు. ఆయన తప్పించిన ఆపదలు ఏవి? సో చూడండి, ఆయన ఎటువంటి సందర్భంలో నుండి మనకు వచ్చే ఆపదను తప్పిస్తున్నాడు అని అంటే ఒక 7 విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభువుకి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయత్తండి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. ఈ సమయంలో నీ ప్రజల పక్షాన్ని నీకున్న చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని, మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించండి. ప్రభా, జీవము పొందుట కొరకై యెరూషలేములో దాఖలైన వారి పేరు చూస్తున్నాం. వారు ప్రభా జీవం పొందుట కొరకై యెరూషలేములో దాఖలైంది కాబట్టి వారి పేరు రాబోతున్న ఆపద నుండి వారు తప్పించబడతారు. దేవా, మాకు రాజులకు రాజుగా, ప్రభువుగా మీరుండి తండ్రి జీవం పొందుట కొరకై మీ రక్తం ధర్మములు కడిగి దేవా, నూతన యెరూషలేములో మా పేర్లు దాఖలు చేయటం కొరకై, జీవం పొందుట కొరకై మా పేర్లు దాఖలు చేసినందుకే వందనాలు. ఓ రోజు మాకు రాబోతున్న ఆపద నుంచి తప్పించిన వాడుకుంటారు. ప్రభా, ఏ యొక్క మా జీవితాల్లో తండ్రి ఎటువంటి ఆపదల నుండి మీరు తప్పించారు వాటిని మేము జ్ఞాపకం చేసుకుని మేము స్తుతించే వారికి స్థిరపరచమని. ఈ వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యుని కాదు, నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, వాక్య పిలుగులు మిమ్మల్ని ఆరాధించే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమె. ఇక్కడ మనం గమనించాల్సిన కోణము ఏంటంటే, యెరూషలేములో చూడండి, జీవనం పొందడం కొరకై యెరూషలేములో దాఖలైనటువంటి వారికి అని యెషయా గ్రంథం 4:3 రాయబడుతూ వచ్చింది. అదే పేర్లు దాఖలైనటువంటి వారి గురించి దానియేలు గ్రంథం 12:1 ఎవరి పేరు అయితే జీవంలో పొందటం కొరకై యెరూషలేములో దాఖలైందో అటువంటి వారు ఏం చేయబడుతున్నారు? ఆపదల నుంచి తప్పించబడుతున్నారు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్న సన్నివేశం ఆపదల నుంచి అనేకమైన ఆపదలు రాబోతున్నాయి, కానీ వాటి నుండి మనం తప్పించబడుతున్నాం. సో మన జీవితంలో వచ్చిన ఆపదలు కుమార్ చూడండి, రాజులకు రాజు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మానవునికి వచ్చిన ఆపదల నుండి తప్పించిన వాడుగా ఉన్నాడు. సో మానవునికి ఆయన మానవుడి ఎట్లా కృప చూపించి ఆయన తప్పించినటువంటి ఆపదలు ఏవి అని అంటే, దేనివల్ల మనకు వచ్చినాయి. సో దానివల్ల మనం తప్పిస్తూ వచ్చాడు. దేనివల్ల వచ్చినాయి, వేటిని తప్పించాడంటే మొట్టమొదటి మాట మనం చూస్తాం. రండి, దేవుని వాక్యం చూసినట్టు సామెతల గ్రంథము 22:3. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాగును, జ్ఞానం లేని వాడు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదల్లో పడుదురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట సామెతల గ్రంథం 22:3 మొట్టమొదటిగా మానవుడికి వస్తున్న ఆపదలు ఏవి, దేవుడిని బట్టి మానవుడికి ఆపదలు వస్తున్నాయి, వాటిలో నుంచి ప్రభు తప్పిస్తున్న వాడుకున్నాడు. మానవుడికి వచ్చే మొదటి ఆపద దేన్ని బట్టి వస్తుంది అని అంటే, జ్ఞానము లేని దాన్ని బట్టి. దేన్ని బట్టి వస్తుందండి? జ్ఞానం లేనటువంటి జీవితాన్ని బట్టి. మానవుడి జీవితంలో జ్ఞానం లేకపోవటం ద్వారా ఏదైతే దేవుని ద్వారా వచ్చే సమృద్ధి అయిన జ్ఞానం ఉందో, యాకోబు పత్రిక 1:5 ప్రకారం మీలో జ్ఞానం కొదువుకున్నవాడు దేవుని అడగవలను గద్దెంపకుండా పడుతుందని రాయబడుతూ వచ్చింది. ఏదైతే సమృద్ధి అయిన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం లేనటువంటి వాడు, దేవుని ద్వారా వచ్చే జ్ఞానము పొందుకోనటువంటి వాడు, దేవుని ద్వారా జ్ఞానాన్ని కలిగి ఉండనటువంటి వాడు, తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తమ సొంత జ్ఞానంతో నడిచేటటువంటి మానవులు తమ సొంత జ్ఞానం బట్టి వారికి ఏమొస్తుందండి? ఆపద వస్తుంది.
ఇక్కడ చూడండి, జ్ఞానం లేనటువంటి వారంటే సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకునే వాడికి జ్ఞానం లేదని అర్థం. సో జ్ఞానం లేనటువంటి వారు ఆపదల్లో పడుతురు. మానవుడికి వచ్చే మొదటి ఆపద దేన్ని బట్టి వస్తుందంటే జ్ఞానం లేని దాన్ని బట్టి, జ్ఞానం లేని జీవితాన్ని జీవించడాన్ని బట్టి. మానవుని యొక్క జీవితంలో జ్ఞానం లేనటువంటి అనుభవాన్ని జీవిస్తూ రావటం ద్వారా మానవుని జీవితంలో ఆపదలు వస్తున్నాయి. కొండి ఇప్పుడు చూడండి, ఓ మాట చూడండి. సపోజ్ మనం ఏదైనా మార్గంలో వెళ్తూ వస్తాం, ఏదైనా ఒక మార్గంలో నడుస్తూ వస్తాం. నడుస్తుంటే ఒక మార్గంలో వెళ్తూ ఉంటే మనము జ్ఞానం లేని వారికి అట్ట పడితే అట్ట వెళ్తూ వచ్చామనుకోండి, గ్రహింపుకోకుండా, ఆలోచన లేకుండా, ఇంకా మన మనసులో దృష్టిలో ఆలోచన లేకుండా అట్ట పడితే అట్ట నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏం జరిగిద్ది? ఆ మార్గంలో ముళ్ళు కంపలు ఉండొచ్చు, ఆ మార్గంలో ఎలుగుబంట్లు ఉండొచ్చు, ఆ మార్గంలో ఆపదలు ఎన్నో ఉండొచ్చు కదా, మనకు తెలీదు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఆ అరణ్యంలో కానీ అడవిలో కూడా మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎట్లుండిద్ది మనకు తెలియదు. ఒకసారి మనకు ఆపదలు పడిపోతాం. ఎందుకంటే జ్ఞానం లేనివాడు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ముందరికి వెళ్ళటం ద్వారా మానవుడి జీవితంలో ఆపదలన్నీ వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని జ్ఞానం మనలో లేనందుకు మనకు ఆపదలు వస్తున్నాయి. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు గమనించి, ఇప్పుడు జ్ఞానం ఉండడం లేదా, సరే తర్వాత సంగతి. కాబట్టి ఇప్పుడు చాలా మంది జ్ఞానం కలిగి ఉన్నారు. ఏ జ్ఞానం కలిగి ఉన్నారు? దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కానీ ఒకప్పుడు మనకు దేవుని జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానం ఉంటే దేవుని ఆరాధించేవాళ్ళం, దేవుని జ్ఞానం ఉంటే దేవుని స్తుతించేవాళ్ళం, దేవుని జ్ఞానం ఉంటే దేవుని మందిరానికే చక్కగా వెళ్ళేవాళ్ళం, దేవుని జ్ఞానం ఉంటే దేవుని మహింపరిచేవాళ్ళం. కానీ ఆ జ్ఞానం మనకు లేదు కదా. మన జీవితంలో దేవుని జ్ఞానం మనలో లేనప్పుడు, ఆపదల్లో పడిపోయే స్థితిలో మనం ఉన్నప్పుడు, జ్ఞానం లేని వారికి ఆపదలు వస్తున్నాయి. జ్ఞానం ఆలోచన లేనటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు, జ్ఞానం గురించి యోచింపనటువంటి వాడు, జ్ఞానం లేకుండా అనాలోచన కలిగినటువంటి వాడికి ఆపదలు వస్తాయి. అలాంటి ఆపదలు తెచ్చుకోవడానికి సమీపంగా ఉన్న మనం, అలాంటి ఆపదలకి సమీపంగా ఉన్నటువంటి మన జీవితాల్లో మనలో జ్ఞానం దేవుని జ్ఞానం లేకపోవడం ద్వారా ఆపదలు తెచ్చుకోవడానికి సమీపంగా ఉన్న మన జీవితాల్లో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా జ్ఞానం లేని మనలో సమృద్ధైన జ్ఞానవంతుడిగా, నిండు జ్ఞానవంతుడిగా, ఎంతో శ్రేష్టకరమైన జ్ఞానవంతుడిగా, కొరత లేని జ్ఞానవంతుడిగా నీ లోకానికి వచ్చి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు, దేవుని ఎలా స్తుతించాలో జ్ఞానం మనకు నేర్పించాడు. ఈ రోజుకి చాలా మందికి ఆరాధన చేయటం అంటే తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని జ్ఞానం లేదని అర్థం. మనం ఆరాధన చేస్తాం, ప్రార్థిస్తున్నాం తండ్రి, మనం ఆరాధన చేస్తాం, అడిగేస్తాం ఆరాధన. అసలు జ్ఞానం ఉంటే ఆరాధన ఎలా చేయాలో మనకు అర్థమైంది. జ్ఞానం లేకపోవటాన్ని బట్టిగా, ఎవరి గురించి కాదమ్మా, వాళ్ళు వీళ్ళు అన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పాడు అనుకోవకండి, నాకు ఇక పని లేదు. కాబట్టి జ్ఞానం లేనటువంటి వారు చేసే విధానం వేరుగుంటుంది. జ్ఞానం లేని వారు ఎలా ఆరాధన చేస్తారు తెలుసా? మనం చెప్పింది ఒక వాక్యం అయితే వాళ్ళు తలా తోకలేని ఆరాధన చేస్తారు. ఏదేదో తిరిగి వస్తూ ఉంటారు. చెబుతున్నా కదా, నరసపురి మొత్తం తిరిగి వస్తారు. ఎందుకు ఆరాధన చేస్తారు ఎవరికి అర్థం కాదు. ప్రతి వారం అదే ఆరాధన. నీకు జ్ఞానం లేదు కాబట్టి ఏం ఆరాధన చేయాలో నీకు తెలియక అదే ఆరాధన చేస్తూ వస్తున్నాం. దేవుని జ్ఞానం లేనివాడు ఆరాధన చేయటం కూడా రాదు నన్ను అడిగితే. ఎందుకంటే అసలు జ్ఞానం ఉంటేనే కదా ప్రతి ఆదివారం చేస్తాం. పాపం చేత నేను చచ్చాను, అపరాధం చేత చచ్చాను, ఎన్నిసార్లు చచ్చినోడే కాబట్టి దేవుడు బతికించింది. ఇంకా నేను చచ్చానంటే అంటే ఇంకా నువ్వు పాపంలో ఉండవు, బలలో పాల్గొనవాకైతే. ఇంకా నేను చచ్చాను ప్రభా, చచ్చిన స్థితిలో ఇంకెన్నిసార్లు చచ్చిపోతా? చచ్చినోడే కదా దేవుడు లేపింది పైకి. దేవుడు లేపింది పైకి. లాజరు ఒకసారిగా చనిపోయింది, తిరిగి లేపాడు లేదా? ఇంక ఎన్నిసార్లు చేస్తావు, ఎన్నిసార్లు బతుకుతూ ఉంటావు? ఇక జీవితకాలం అంతా ఇదేనా? చస్తం బతుకుతామేనా? ఇక దేవుని కార్యాల గురించి ఎప్పుడు వర్ణిస్తా? దేవుని జ్ఞానం గురించి ఎప్పుడు ఆరాధన చేస్తా? దేవునికి ఇచ్చిన జ్ఞానం గురించి ఎప్పుడు దేవుని కనపరుస్తా? ఎప్పుడు చూసినా ఇదే సామెత ఏంటి? నేను చచ్చాను బతికించు, నేను పూర్వం ఇలాంటి వాడిని బతికించు. కాదని ఎవరన్నారమ్మా? నువ్వు అలాంటి వాడు అలాంటి దాన్ని కాదని ఎవరన్నారు? ఇప్పుడు దేవుడు జీవితం మార్చాడు కదా, ఇప్పుడేమో ఆరాధన చేయాలి ప్రభా? నీ జ్ఞానం చేత దేవుడు జ్ఞానం ఏది ఇచ్చారో జ్ఞానాన్ని బట్టి వాక్య వెలుగులో ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేస్తుంటే దానికి తల ఉండదు, తోక ఉండదు. ఒక్కోసారి ఏం ఆరాధన చేస్తారో ఆపేమని అనాలనిపించింది. మళ్ళీ అంటే సేవకుడు మేము ఆరాధన చేస్తే ఆపేమన్నాడని మళ్ళీ నా మీద తిరగబడతారని నాకు అదొక బాధ. అవి కూడా ఉంటాయి కదా, మళ్ళీ మమ్మల్ని అన్నాడని. ఎందుకు అదే తలనొప్పి, పోయేవాడికి నాకెందుకు ఈ తలనొప్పులని ఎట్టుంటే. కాబట్టి జాగ్రత్త, ఆరాధన అనేది నేర్చుకో. ఇంకా జీవితకాలమే, ఇంత జీవితం వచ్చినా, ఇంత వయసు వచ్చినా మనకి రక్షణ అనుభవం కలగకుండా ఆరాధన చేయడం రాకపోతే దేవుని జ్ఞానం లేదని అర్థం.
దేవుని జ్ఞానం లేనివాడు ఆపదలో పడతాడు. సో జ్ఞానం లేనటువంటి వాడు, జ్ఞానం లేని దాన్ని బట్టి, దేవుని జ్ఞానం మానవుల్లో లేని దాన్ని బట్టి మానవుడు ఆపదలో పడుతున్నాడు. దేవుని జ్ఞానం లేకపోవటాన్ని బట్టి ఆరాధన చేయడం రాట్లా. మీరు చూడండి, ఇక తర్వాత తెలిసింది ఆరాధన చేసేవారి గురించి. మనసు పెట్టండి, ఈరోజు దృష్టి పెట్టండి, ఈ వారం పెట్టండి, వచ్చే వారం ఎట్ట చేస్తారో కూడా చూడండి. అదే ఆరాధన వాక్యమేమో 100కు 10% ఉండిద్ది. పోయిన వారం చేసిన ఆరాధన ఏమో 100కు 90% అదే ఉండిద్ది. అని అది కాదు ఆరాధన అంటే. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది దేనికి? ప్రతి వారం దేవుని నూతనంగా నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని ఆరాధించడానికి. ప్రతి వారం చేసిన ఆరాధన చేసుకుంటూ వెళ్తే ఇక నువ్వు ఎందుకు మందిరానికి వచ్చి ఆరాధన చేస్తే దేవుడు ఎందుకు సంతోషిస్తాడు చెప్పండి? దేవునికి అది మహిమకరంగా కాదు కదా. నువ్వు చచ్చేవు బ్రతికేవు. దొంగ ఊబిలో ఉన్నాను, జగడ ఊబిలో ఉన్నాను, పెంట కుప్ప మీద ఉన్నాను, పాపం చేత అపరాధం చచ్చి ఉన్నాను, ఇంకెన్నిసార్లు చేస్తా వాటిలోనే. ఊబిలో నుండి లేపాడు, చచ్చిన స్థితిలో నుండి లేపాడు, పడిపోయిన స్థితి నుండి లేపాడు. ఇంకా అదేనా ఆరాధన అంటే? డిఫరెంట్గా ఉండాలి, వారానికి వారం, ప్రతిరోజు నూతనంగా ఉండాలి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి తెలుసా? ఆరాధన చేయటం ఇంటికాడ కూడా చేయట్లేదని అర్థం. ఆరాధన చేయటం రాదు. మందిరంలో ప్రతి ఆదివారం చేసి ఆరాధన చేసుకుంటూ వచ్చి ఎప్పుడో చివరిలో వాక్య వెలుగులో ఒక 10 నిమిషాలు 100కి 10% వాక్యానుసారంగా ఆరాధన చేసి మిగతా 90% నీ డప్పు కొట్టుకునే వాళ్ళందరూ కూడా ఇంటికాడ ఆరాధన చేయటం రాదు. ఇంటికాడ ఆరాధన చేయట్లేదని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు కొంతమంది ప్రార్థన చేయటమే రాదు. ఏం ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. నేర్చుకోవాలి. పోయిన తర్వాత ఎవడో నేర్పడం. సమయం ఉన్నప్పుడే నేర్చుకో. అదవుతుందండి. పోయిన తర్వాత నీకు నేర్పాలన్నవాడు ఎవడో ఉండవు. ఎవడో పని ఆడు చూసుకుంటూ వెళ్ళిపోతాడు. వచ్చానా, నా పని నేను చేసానా, వెళ్ళిపోతున్నా అనేవాళ్ళే వస్తారు. ఈసారి నేను వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు. వచ్చేమో పని చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. నీకు నేర్పిస్తున్నా, ఒక తండ్రిలాగా నేర్చుకో. ఈ రోజు నేర్చుకోకపోతే దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది నీకు. కాబట్టి బైబిల్ చదువుతున్న మాట, జ్ఞానము లేని దాన్ని బట్టి ఆపదలు వస్తాయి. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం లేని దాన్ని బట్టి ఆపదలు వస్తాయి. ఆ దేవుని జ్ఞానం లేనప్పుడు మన జీవితంలో ఆపదలను తెచ్చుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆ దేవుని జ్ఞానాన్ని, ఆయన కలువరిశిలోకి రక్తం ద్వారా మనల్ని కడిగి సమృద్ధైన ఆయన జ్ఞానాన్ని మనకిచ్చి, మనలో దేవుని జ్ఞానం నింపి దేవుని ఎలా ఆరాధించాలన్న జ్ఞానమును మనకు అనుగ్రహించినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటిది. రెండవ కోణం. సో మనకు దేన్ని బట్టి ఆపద వచ్చింది అంటే, మొట్టమొదటిగా దేవుని జ్ఞానం లేకపోవటాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానం లేకపోవటాన్ని బట్టి మనకు ఆపద వస్తుంది. రెండోదిగా అంటే ఈ ఆపద నుండి ప్రభు తప్పించాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. వారి కష్టకాలం ఉన్న ఆపదల నుంచి. సో ఆయన మనకొచ్చే ఆపదలు ఏంటి? ఆయన మనకొచ్చే ఆపదల నుంచి తప్పించిన వాడు ఉంటాడు. దేన్ని బట్టి మనకు మొట్టమొదటి ఆపద వస్తుంది? జ్ఞానం, దేవుని జ్ఞానం లేని దాన్ని బట్టి మనకు ఆపద వస్తుంది. రెండోదిగా దేన్ని బట్టి మనకు ఆపద వస్తుంది? కష్టకాలమును బట్టి. యెహోవానా మనకొచ్చిన కష్టకాలమును బట్టి మనకు ఆపద వచ్చిందిగా ఉంది. మానవుడి జీవితంలో ఏ కష్టంతో కూడిన కాలాన్ని గడుపుతూ వస్తున్నాడు. మానవుడి జీవితంలో ఏ కష్టమైతే మానవుడి జీవితంలో ఉందో, ఏ కష్టమైతే మానవుడి జీవితంలోకి వస్తుందో, ఆ కష్టకాలమును బట్టి మానవుడు ఆపదల్లో ఉండేవాడు ఉంటాడు. అయితే బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఏ ఆపదల్లో నుండి? కష్టకాలమున్న ఆపదల్లో నుండి, కష్టకాలంలో వచ్చేటటువంటి ఆపదల్లో నుండి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు వస్తున్నటువంటి ఆపదలు దేన్ని బట్టి అయితే నువ్వు కష్టంలో జీవిస్తూ వస్తున్నావో అలాంటి ఆపదల్లో నుండి ఆయన విడిపించేవాడు ఉంటాడు. నీ కష్టాన్ని బట్టి నీకు ఆపదలు వస్తున్నాయి. దేన్ని బట్టి అండి? బహు కష్టకాలం ఒకటి ఉంది. అది ఒక సమయం. ఒక మాటలో చెప్పాలంటే ఏంటిది? ఒక సమయం, ఒక కాలం. అదంతా కూడా కష్టకాలం. ఒకసారి మనం అంటాం కదా, ఏందన్నా ఈ సంవత్సరం అంతా నాకు ఈ ఆపదలు, ఏందన్నా ఈ సంవత్సరం అంతా మా ఇంట్లో కొట్లాటలు, ఈ సంవత్సరం అంతా మా ఇంట్లో గొడవలు, ఈ సంవత్సరం అంతా మాకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అని అనుకుంటూ వస్తాం. అంటే అది కష్టకాలం. అదంతా కూడా ఆ కష్టకాలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మన పాపాలను కడిగి, ఆ కష్టకాలంలో కూడా మనతో ఉండి ఆ కష్టకాలం నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్న వాడుకున్నాడు. అందుకే క్షామకాలమందు ఏలియాకు అప్పం ఇచ్చి పోషించనని కూడా పాట పాడుకుంటూ వస్తాం కదా.
అంటే అర్థం ఏంటి? ఒక కష్టకాలం అనేది మానవుడి జీవితంలో వచ్చింది. మానవుడి జీవితంలో ఒక కష్టకాలం అనేది వచ్చింది, మళ్ళీ ఇంకోసారి కూడా రాబోతుంది. అది దేని కొరకు? ఇక నరకానికి. సో ఆ నరకంతో కూడినటువంటి కష్టకాలం మనకు రాకూడదని భూమి మీద వచ్చినటువంటి కష్టకాలం నుంచి మనల్ని విడిపించి, అలా విడిపించడం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన కష్టకాలంలో నుండి వస్తున్నటువంటి ఆపదల నుండి, ఏదైతే కష్టకాలం మనకు ఉందో ఆ కష్టకాలం నుండి మనకు వస్తున్నటువంటి ఆపదల నుండి ఆయన విడిపించడం కొరకై ఆయన నరవతారుగా పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిలో కాల్చిన రక్తము ద్వారా మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి మనకున్న కష్టకాలంలో వస్తున్నటువంటి ఆపదల నుండి ఏం చేస్తున్నాడు? ఆయన విడిపిస్తున్నాడు. ఒకటి, జ్ఞానం లేని దాన్ని బట్టి, దేవుని జ్ఞానం లేని దాన్ని బట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. రెండు, అనేకమైన కష్టకాలం. కష్టాలు ఎవరు తెచ్చుకుంటున్నారు? ఎందుకు తెచ్చుకుంటున్నాం? కొన్ని విధానాలు ఉంటాయి. కొన్ని కష్టాలు తెచ్చుకుంటున్నారంట కొంతమంది. ఏం తెచ్చుకుంటున్నారు? కొని తెచ్చుకుంటారట. కొంతమంది కోరి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది కష్టాలను కొనుక్కునేలా తెచ్చుకుంటారంట, కొంతమంది కోరుకునేలా తెచ్చుకుంటారు. సో ఈ కష్టాలు దేని కొరకు? నువ్వు కోరి తెచ్చుకునేయ్యను, నువ్వు కొని తెచ్చుకునే నీ నాశనానికి. ఒకవేళ దేవుని ద్వారా ఇంకో రీతిలో వస్తే అలాంటి ఆపదల నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. నువ్వు కోరి తెచ్చుకున్న దానికి ఎవడేం చేస్తాడు? కాలము సమయాన్ని బట్టి ఎట్లాగో నీ దగ్గరకు వచ్చినాయంటే దాన్ని దేవుడు కాపాడతాడు. అట్లా అని చెప్పి నువ్వు తెచ్చుకున్న వాటిని కాపాడలేడంటే కాపాడతాడు. నీ అజ్ఞానాన్ని బట్టి నువ్వు తెచ్చుకున్నావు కదా, అవునా కదా? నీ అజ్ఞానాన్ని బట్టి నువ్వు తెచ్చుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలా? మౌనంగా ఉంటాడు. కానీ కష్టకాలం అన్నది ఇంపార్టెంట్. ఈ కష్టకాలంలో మనకు వచ్చే ఆపదల నుండి ఆయన మనల్ని విడిపించేవాడుకుంటున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగుండి మనుషుడికి వస్తున్నటువంటి ఆపదల నుంచి ఆయన విడిపిస్తున్నాడు. మనుషుడికి వచ్చే ఆపదలు దేన్ని బట్టి మనుషుడికి ఆపదలు వస్తున్నాయి? ఆయన విడిపించిన ఆపదలు ఏంటంటే, మొట్టమొదటిగా జ్ఞానం లేని దాన్ని బట్టి మానవుడికి ఆపదలు వస్తున్నాయి. దేవుని జ్ఞానం లేని దాన్ని బట్టి దేవుని జ్ఞానం ఇచ్చి మనల్ని విడిపించాడు. తర్వాత కష్టకాలమును బట్టి, ఏదైతే కష్టకాలంలో మనం ఉంటూ వస్తామో ఆ కష్టకాలాలు అంటే మనం కోరి తెచ్చుకున్నటువంటి కష్టాలను బట్టి మనకు వచ్చేటటువంటి ఆపదల నుండి ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా వాటన్నిటి నుండి విడిపించి, అంటే చేతులారా మనం కావాలని చేసుకున్న తప్పుల నుండి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మనల్ని విడిపించి మనల్ని దేవుని రాజ్యాన్ని వారసులుగా చేస్తున్నందుకే మనం ఆరాధించాలి. ఇది రెండవ కోణం. ఇక మూడవ కోణాన్ని చూద్దామండి. మూడవ మాటను చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనం. నేను ఆపదల్లో చిక్కుబడినను నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. చాలా నీ కుడి చేయి నన్ను రక్షించు. చాలా. కాబట్టి మూడవదిగా మనకు వస్తున్న ఆపదలు ఏంటి? మనకు వచ్చే ఆపదలు ఏంటి? వాటిలోంచి ఆయన విడిపిస్తున్నాడు. మొట్టమొదటిగా జ్ఞానం లేని దాన్ని బట్టి, దేన్ని బట్టి మనకు ఆపద వస్తుంది? జ్ఞానం లేని దాన్ని బట్టి. దాంట్లో నుంచి దేవుడు తన జ్ఞానపూర్వకమైన సిలువ కార్యం ద్వారా మనల్ని విడిపించాడు. రెండు, కష్టకాలంను బట్టి, ఆయన కష్టాలు పడి మనకు వస్తున్న కష్టకాలంలో వచ్చేటువంటి ఆపద నుంచి ఆయన విడిపించాడు. మూడవదిగా చూడగా కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనంలో చిక్కబడి ఉన్నటువంటి ఆపదలు. నేనండి చిక్కబడి ఉన్న ఆపదలు. సో మనల్ని చిక్కించుకునేటువంటి ఆపదలు కొన్ని ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చినాను. చూడండి, కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం మనం చూసినట్టయితే పక్షి ఎక్కడికి వెళ్తుంది? గూటికి వెళ్తుందా? ఏడవ వచనం. పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణం వేటగాళ్ళ నుండి తప్పించుకున్నది, ఉరి తెంపబడను మనం తప్పించుకొని ఉన్నాం. చాలు. అసలు ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? పక్షి వేటగాని ఊరి నుండి. అసలు నువ్వు వాడికి వెళ్ళాల్సిన నీ పని ఏంటి? వేటగాడు పెట్టిన ఊరి దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరం నీకేంటి? దేవుడు ఈ సృష్టిలో ఎంత ఘనముగా, ఇంకా చాలా ఎంత ఉంచలే చెప్పండి. ఎంత ఘనమైనదిగా ఈ సృష్టిని నిర్మించిన దేవుడు నీ కొరకు ఎంత సమృద్ధిగా సిద్ధపరచలా. కానీ ఎక్కడికి వెళ్తుంది ఈ పక్షి? మరి అదే కదా గమనించాల్సిన కోణం ఏంటంటే, మూడవ కోణం ఇక్కడ రాయబడుతున్నమాట, కావాలని కొని తెచ్చుకుని చిక్కబడేటటువంటి పరిస్థితులు. ఇలాంటి ఆపదల నుండి దేవుడు ఇప్పిస్తున్నాడు. ఏదైతే మన జీవితాల్లో మనం సాతాను దగ్గరికి వెళ్ళి చిక్కబడుతూ వచ్చామో, సాతాను చేతిలో చిక్కబడుతూ వచ్చాము. గత ఇంతకుముందు కూడా చూస్తాం, వేటగాని ఉరి. ఎవడా వేటగాడంటే కూడా సాతాను అని కూడా చెప్పబడుతూ వచ్చింది. సాతాను యొక్క ఉరి నుండి ఎలాగైతే పక్షి తప్పించుకుంటుందో అలాగూ ఆయన తప్పించడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి సాతాను యొక్క చిక్కుల్లో ఉన్నటువంటి మనల్ని ఆపదల నుండి ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు.
విడిపించేవాడుకుంటున్నాడు, సంరక్షించేవాడుకుంటున్నాడు, బ్రతికించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే సాతాను యొక్క చేతిలో చిక్కబడి ఉన్నటువంటి స్థితుల్లో నుండి, సాతాను యొక్క చేతిలో చిక్కబడి ఉన్నందుకు మనకు ఆపదలు వస్తున్నాయి. దేనికి వస్తున్నాయండి? ఒకటి జ్ఞానం, దేవుని జ్ఞానం లేని దాన్ని బట్టి. 2 కష్టకాలమును బట్టి. 3 సాతాను చేతిలో మనం చిక్కబడి ఉండటాన్ని బట్టి. సాతాను చేతిలో మనం చిక్కబడి ఉండటం ద్వారా మనకు ఆపదలు వస్తున్నాయి. మనం దేవుని బిడ్డలుగా ఉంటే, దేవుని వనములో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే మనకు ఆపదలు అనేది రావటం అనేది అసంభవం. వచ్చిన వాటిలో నుంచి తప్పించుకునే మార్గం ఆయన ఎలాగో సులువుగా చూపిస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? మూడో కోణం ఏంటంటే సాతాను ఉరిలో చిక్కబడి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. ఇప్పుడు సాతాను చేతిలోంచి ఎవరు విడిపించారు? మరలా యేసు ప్రభు వారే మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన మరణం యొక్క సాదృశ్యం ద్వారా, ఆయన మరణం యొక్క సాదృశ్యం మనం పాలు పంపులు పొందడం ద్వారా సాతాను యొక్క చేతిలో చిక్కబడి, సాతాను యొక్క ఉరిలో చిక్కబడి ఉన్నటువంటి మనల్ని ఆయన కలువరిశిల యొక్క త్యాగం ద్వారా, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా ఆ సాతాను యొక్క చేతిలో నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆ సాతాను చేతిలో ఉండటం ద్వారా మనకు వచ్చే ఆపదలు ఏమొస్తున్నాయి? ఒకటి, సాతాను చేతిలో ఉంటే మొట్టమొదటి ఆపద ఏం రాబోతుంది? నేను అడిగింది అర్థం చేసుకోండి. సాతాను చేతిలో ఉంటే మొట్టమొదటిగా మనకు వచ్చే ఆపదలు ఏంటన్నా? సాతాను చేతిలో మనం ఉంటే మొట్టమొదటిగా మనకు వచ్చే ఆపద ఏంటి? మొట్టమొదటి ఆపద నరకానికి వెళ్తాం. ఫస్ట్ ఆపద అదే. దాని ముంగట ఎన్నో అవమానాలు, సిగ్గుపడేటటువంటి జీవితం, ఆత్మ కాలిపో చేసుకునేటువంటి అనుభవం, ఇంకా దేవునికి విరోధులుగా ఉండటం, ఇంకా ధర్మ విరోధి, నీతి విరోధి, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? సాతాను. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే బైబిల్ చెబుతున్నటువంటి మాట, మన జీవితాల్లో సాతాను యొక్క చేతిలో చిక్కబడి ఉంటే మనం దేవునికి విరోధులుగా అవుతాం, దేవుని నీతికి విరోధులుగా అవుతాం, ఇంకా నరకంలో కాలిపోతాం. ఇవన్నీ మనకు ఆపదలు కదా, కొని తెచ్చుకున్న ఆపదలే కదా. కానీ యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి జీవము కొరకై దేవుని రాజ్యంలో నూతన యెరూషలేము మన పేరు దాఖలు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాం. మనకు ఆయన కలువరిశిలో రక్తం ద్వారా మనం కడిగి నూతన యెరూషలేములో జీవము కొరకు ఎదురు చూస్తున్నాం. మన పేర్లు ఆ నూతన యెరూషలేములో కూడినటువంటి జీవంతో కూడిన దాంట్లో ఆ నూతన యెరూషలేములో మన పేర్లు దాఖలు చేసి రాబోతున్న ఆపదల నుంచి మనం తప్పిస్తున్నాడు. మొట్టమొదటిగా దేని బట్టి ఆపద వస్తుంది? జ్ఞానం లేని దాన్ని బట్టి. 2 కష్టకాలాన్ని బట్టి. 3 సాతాను చేతిలో చిక్కబడిన దాన్ని బట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. వీటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించడం కొరకే కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఇటు ఆపదల నుంచి ఆయన మనల్ని విడిపించిన వాడుకుంటాడు. ప్రభుని ఆరాధించాలి. ఇంకా విడిపించబడిన వారు ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇంకా ఆరాధన చేయవాకండి. విడిపించబడితేనే ఆరాధన చేయండి, రక్షించబడిన వారైనా సరే. ఇది 3. 4వ విషయాన్ని చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనం. తూర్పుగాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. అక్కడ మనం చూస్తున్నటువంటి మాట, దేనిని బట్టి మనకు ఆపదలు వస్తున్నాయి? మొట్టమొదటిగా జ్ఞానం లేని దాన్ని బట్టి. 2 కష్టకాలంను బట్టి. 3 సాతాను యొక్క చిక్కుల్లో చిక్కబట్టాన్ని బట్టి. 4వదిగా చూస్తున్నట్టయితే మనకు ఆపదలు దేనికి వస్తున్నాయంటే తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద దినమందు వారికి విముఖుడనై వారిని చూడకు. సో ఇప్పుడు ఆపద ఎందుకు వస్తుంది అని అంటే 4వ కోణం ఎందుకు వస్తుందండి? దేవుడు చెదరగొట్టిన దాన్ని బట్టి. దేనికి వస్తుంది? దేవుడు చెదరగొట్టాడు కాబట్టి. దేవుడు మనల్ని ఎలా కట్టాలని ఇష్టపడ్డాడు? ఎలా కట్టాలని ఇష్టపడి ఆయన కుమారుని ఈ లోకాన్ని పంపాడంటే ఎలా కట్టాలని? ఒక మాటలో చెప్పాలంటే ఆయన దేహంలో ఒక అవయవంగా మనం కట్టబడాలని ఆయన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించాడు. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నేను వారిని చూడండి, వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని చెదరగొట్టేదను. అంటే ఇక్కడ ఆపదల గురించి మనం చూస్తున్నాం. దేన్ని బట్టి ఆపద వస్తుంది? దేవుడు మనల్ని చెదరగొట్టడాన్ని బట్టి ఆపద వస్తుంది. దేవుడు ఎందుకు చెదరగొడుతున్నాడు? దేవుడు ఒక మనిషిని ఎందుకు చెదరగొడుతున్నాడు?
దేవుడు చెదరగొట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. చూడండి 16వ వచనం 15వ వచనం నుండి, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు ధూపం వేచున్నారు, ఇంకా మెరక చేయబడిన దారిలో తాము నడవలనని పురాత మార్గములైన త్రోవల్లో తమను తాము తొట్టిలు చేసుకుంటున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండికై తమ దేశమును పాడుగా చేసుకున్నారు. దాని మార్గమును నడుచు ప్రతివాడును ఆశ్చర్యపరి తల వచ్చింది. ఇది కదా మానవుడి జీవితంలో దేవుడు మానవుని చెదరగొట్టడానికి కారణం ఇదే. ఎందుకు చెదరగొడుతున్నాడు అండి దేవుడు? చూడండి ఎందుకు చెదరగొడుతున్నాడు. మాయకు ధూపం వేస్తున్నారంట, దేవుని మర్చిపోయి ఉన్నారంట, ఇంకా తాము నడవలసిన మార్గం పురాతన మార్గంలో తొట్టిల్లిపోయారంట. ఇవన్నీ చేశారు కాబట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? చెదరగొడుతున్నాడు. దేవుడు చెదరగొట్టడం ద్వారా మానవుడికి ఏం వస్తుంది? ఆపదలు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు, ఏం ఆపద వచ్చింది చెప్పండి ఆయనకి? ఏం ఆపద వచ్చింది? ఏం రాలా. ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివే పడితేనే ఆపదలన్నీ వచ్చింది. ఏదైనా తోటలో ఉన్నంతకాలం అతనికి ఏమొచ్చింది? ఏ రోగం లేదు, ఏమీ లేదు, అన్నీ బాగుంటాడు. మనం దేవుని మందిరంలో ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాం. దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళి ఏదన్నా దేవుని సన్నిధిలో దురాలోచన కలిగి ఉన్నామా, దేవుని మందిరం నుంచి బయటికి వెళ్తే మనకు అన్ని ఆపదలే. దేవుడు ఒకవేళ మనల్ని నెట్టేసినా మనకు ఆపదలే. కానీ దేవుని మందిరంలో చాలా భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, ఆదాము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బాగుండాడు, తాను చేసిన తప్పును బట్టి బయటికి నెట్టివేయబడినప్పుడు ఆపదలు వచ్చింది, చాలా ఆపదలు వస్తూ వచ్చింది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, 4వదిగా ఆయన అసలు చెదరగొట్టడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ అదే, ఆయన మరటం, దేవుని మర్చిపోవటం, వ్యర్థమైన వాటికి ధూపం వేయటం. దేవుడు చూపించిన అటువంటి సత్యమైనటువంటి అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులు దేవుని మార్గంలో ఎట్లయితే నడుచుకుంటూ వెళ్తారో ఆ మార్గం నుండి, ఆ పురాతనమైన మార్గం నుండి తొలగిపోవటాన్ని బట్టి ఏం జరుగుతూ వస్తుందండి? ఆ మార్గం నుండి తొలగిపోవటాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు చెదరగొడుతున్నాడు. తద్వారా మనకు ఆపదలు వస్తున్నాయి. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చిన, మనం దేవుని మందిరంకి వచ్చిన మన జీవితాల్లో మనం గమనించాలి ఏంటి? చెదరగొట్టబడినటువంటి దాన్ని బట్టి మన జీవితాల్లో ఆపదలు వస్తున్నాయి. ఒకప్పుడు మనం చెదిరిపోయినటువంటి వారు, దేవుణ్ణి మర్చిపోయి దేవుని కాదని వ్యర్థమైన వాటికి ధూపం వేస్తూ లోకానుసారంగా జీవిస్తున్న సందర్భంలో ఉన్నప్పుడు మనం చెదరగొట్టబడినటువంటి స్థితిలో ఉండం. ఈరోజు మనం ఎలా ఉండం? సమకూర్చబడిన అనుభవం ఉండాం. ఒకప్పుడు చెదరగొట్టబడిన అనుభవం ఉండాం, ఇప్పుడు సమకూర్చబడిన అనుభవంలోకి వచ్చాం కదా. దావీదురాజు కూడా అదే ప్రార్థన చేస్తాడు. పాట కూడా పాడుకుంటూ వస్తాం కదా. ఏం చేస్తాం? పాట ఏమని పాడతాం? కరుణించి తిరిగి, అది పాట కూడా గుర్తుంటేనే కదలే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుకుంటున్నా. కాబట్టి దేవుని యొక్క కృప, చెదరగొట్టబడినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి తిరిగి సమకూర్చబడుతున్నాడు యేసు ప్రభువు యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా. మానవుడికి చెదరగొట్టబడిన స్థితిని బట్టి ఆపదలు వస్తున్నాయి. మానవుడు ఎక్కడికాడు, ఇప్పుడు చూడండి, యూదులు ఉంటారు, ఏమై ఉంటారు? యూదులందరూ కూడా చెదరగొట్టబడుతూ వచ్చారు. చెదరగొట్టబడిన యూదులందరికీ ఏం జరుగుతూ వస్తుంది? ఎన్నో ఆపదలు ఉంటాయి కదా. మరి ఆపదల్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా తిరిగి సమకూర్చి ఏం చేస్తున్నాడు? ఆపద నుంచి తొలగిస్తున్నాడు. అదే కదా, డేవిడ్ రికవర్ ఆల్, దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. సో దేవుడు సమకూరుస్తున్నాడు. పాపం చేత, అపరాధం చేత కానీ, లేదా దేవుని కోపాన్ని తెప్పించి దేవుని మాట వినకపోవటాన్ని బట్టి కానీ, అన్య దేవతలు పూజించడాన్ని బట్టి కానీ, దేవుడు చూపించిన మార్గం నుండి మనం తొలగిపోవటాన్ని బట్టి కానీ, దేవుని కోపం వచ్చి దేవుడు మనల్ని చెదరగొట్టిన స్థితిలో ఉన్నప్పుడు, మనం దేవుని ద్వారా చెదరగొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి చెదరగొట్టబడిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి దేవుని యొక్క వనములో ఒక అవయవంగా, దేవుని యొక్క వనంలో ఒక మొక్కలాగా, ఒక పాత్రగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా చెదరగొట్టబడిన మనల్ని దేవుళ్ళు సమకూర్చాడు యేసు ప్రభువు. సో చెదరగొట్టబడిన దాన్ని బట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. ఈ చెదరగొట్టబడిన స్థితి అంతటిని కూడా ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడిగి తిరిగి మనల్ని సమకూర్చినందుకై మనం ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట. 4 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఎదుగుల వలన దోషం అపాయకరమైన ఉరి, నీతిమంతులు ఆపదను తప్పించుకోండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును. కాబట్టి ఇక్కడ 5వ కోణాన్ని చూస్తున్నాం. మానవుడికి దేన్ని బట్టి ఆపద వస్తుంది? అయితే
ఈ ఆపద నుండి యెరూషలేములో జీవమున కొరకై దాఖలైన వారు ఈ ఆపద నుండి తప్పించబడుతున్నారు. సో రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభు వారు మనుషులకు వచ్చిన ఆపదల నుంచి తప్పించిన వాడుగా ఉన్నాడు. ఆయన మనుషులకు వచ్చిన ఆపదలను తప్పించాడు. అసలు ఆపదలు దేన్ని బట్టి వస్తున్నాయి అని అంటే, మొట్టమొదటిగా దేవుని జ్ఞానం మనకు లేని దాన్ని బట్టి. 2, మన కష్టాలు కొని కోరి తెచ్చుకుంటా ఉంటారు కదా, ఆ కష్టాలను బట్టి. కొనేవాడైనా కష్టాలు తెచ్చుకుంటాడా? కానీ మనం తెచ్చుకుంటాం, దాన్ని బట్టి వస్తున్నాయి ఆపదలు. 3, సాతాను చేతిలో చిక్కబడిన దాన్ని బట్టి ఆపదలు. 4, చెదరగొట్టమ దేవుని ద్వారా దేవుని మాట విననందుకు, దేవుని కాదని దూపం వేసినందుకు, దేవుని మార్గాలను చెరిపి వేసుకున్నందుకు, దేవుని మార్గం నుండి ఆ దారి తొలగినందుకు మనకు దేవుడు చెదరగొట్టడం ద్వారా మనకు ఆపదలు వస్తున్నాయి. ఇక 5వదిగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13 వచ్చిన రాబడుతూ వచ్చింది. ఏమి రాబడుతూ వచ్చింది? పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకున్నాం. కాబట్టి ఇక్కడ 5వదిగా ఎందుకు ఆపద వస్తుందంటే, అపాయమైనటువంటి ఉరిని బట్టి. ఓ మాటలో చెప్పాలంటే దోషంతో కూడిన దానిని బట్టి. ఏదైతే మనం దోషంతో కూడిన జీవితాన్ని కలిగి అపాయకరమైన స్థితిలో జీవిస్తున్నామో దాన్ని బట్టి మానవుడికి ఏమొస్తుంది? ఆపదలు వస్తున్నాయి. చూడండి, దోషములను బట్టి మనకి ఏమొస్తుంది? ఆపద వస్తుంది. అయితే ఈ దోషములను ప్రభు ఏం చేసినాడు? తొలగించిన వాడు. అందుకే కదా మనమందరం గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, మనందరి దోషములు అతడి మీద మోపబడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ప్రతి మనిషి తన దోషములు బట్టి తనకు ఆపదలు వస్తున్నాయి. అని యేసు ప్రభువారు మనందరి దోషములు ఆయన భరించిన వాడుగా ఉన్నాడు. ఆయన భరించి మన దోషములకు ఏం చేశాడు? విముక్తినిచ్చాడు. మన దోషముల నుండి మనకు విడుదలిచ్చాడు. మన దోషముల నుండి మనకి విమోచన ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దోషములను బట్టి మన జీవితంలో ఎన్నో దేవుని ద్వారా ఆపదలు తెచ్చుకోవాల్సిన వారు. ఈరోజు ఆ దోషములు ఉండయా లేవా? ఉండయా? ఫోన్లు దయచేసి మీకు 2 చేతులే దండం పెడతా, ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఇది దేవుని మందిరం, స్విచ్ ఆఫ్ అనే చేసేయండి. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, బైబిల్ చదువుతున్నట్టు మాట, దోషములు మానవుడి జీవితంలో చేసే దోషములు బట్టి మానవుడికి ఎన్నో ఆపదలు వస్తున్నాయి. కానీ యేసు ప్రభువారు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆ కలువరిశిలో కాచిన రక్తము ద్వారా మానవుడి జీవితంలోకి వస్తున్న ప్రతి దోషమును ఆయన ఏం చేశాడు? ప్రతి దోషమును ఏం చేశాడు? ఆయన కడిగి వేసిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రతి దోషాన్ని భరించి ఆ దోషము నుండి మానవులైన మనల్ని ఏం చేశాడు? ఆ దోషము నుండి వస్తున్నటువంటి శిక్ష నుండి తప్పించిన వాడుగా ఉన్నాడు. ఇందుని బట్టి మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధన చేయాలి. ఏంటి భయం వేస్తుందా? కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మానవుడి జీవితంలో వచ్చే ప్రతి దోషము, మానవుడి జీవితంలో వచ్చేది కదా, మానవుడు చేసినటువంటి ప్రతి దోషములను యేసు ప్రభువారు ఏం చేశాడు? భరించిన వాడుగా ఉన్నాడు. ఆ దోషమును బట్టి వచ్చే ఆపదల నుండి మనం తప్పించడం కొరకై ఆయన ప్రతి దోషమును ఆయన భరించి దోషము లేని వారిగా, నిర్దోషమైన వారిగా. ఆ మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు ఎంత గొప్పగా మనం సిద్ధపరిచాడు చూడండి. మనం ఎలాంటి వారమి? యెషయా 53వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగిను, మనందరి దోషములు. అంటే మనలో దోషములు ఉన్నాయి, మనం దోషములు చేసిన వారికి ఉన్నాం. కానీ యేసు ప్రభువారు మన దోషములు ఆయన భరించి మనల్ని ఏం చేశాడు అని అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 వచ్చిన నుండి 27 వచ్చిన వరకు రాయబడుతూ వచ్చింది. ఆయన మనల్ని పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను. చూడండి, మనందరి దోషములు ఆయన భరించి దోషములు కలిగిన మనల్ని, మన దోషములు బట్టి మనకు ఆపదలు రావాలి. కానీ ఆ దోషములన్నిటిని కూడా ఆయన తొలగించి, ఆ దోషములన్నిటిని కూడా ఆయన భరించి, ఆ దోషములన్నిటిని కూడా ఆయన తీసివేసి ఆయన రక్తం ద్వారా కడిగి, ఆయన రక్తం ద్వారా మన దోషములన్నిటిని కడిగి మనల్ని మహిమగల సంఘముగా, నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైన సంఘముగా ప్రభు సిద్ధపరిచాడు. దీనిని బట్టి ప్రభుని ఏం చేయాలా? ఆరాధించే వారికి ఉండాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దాం రండి. మానవుడికి దేన్ని బట్టి ఆపదలు వస్తున్నాయి? వచ్చిన ఆపదల నుండి రాజులకు రాజైన ప్రభువైన యేసు ప్రభువు వారు తప్పించిన వాడుకుంటాడు. మానవుడికి దేన్ని బట్టి ఆపదలు వస్తున్నాయంటే 6వ విషయం రండి, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 28వ వచనం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. చదువునా? సో ఇక్కడ మనం చూడాల్సిన మాట 6వదిగా, మానవుడికి ఆపదలు ఎందుకు వస్తున్నాయి అంటే 6వ కోణాన్ని మనం చూడవచ్చు. దేన్ని బట్టి వస్తున్నాయి?
27 వచ్చిన రాయబడుతూ వచ్చింది, మత్తులైన వారు వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక, అదే మత్తులైన వారు వాళ్ళు ఎలా ఉండరు? ముందరకు వెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు, ముందరకు వెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. అంటే వారి జీవితాలు ఏంటి? మీరు రాజకీయ నాయకులను చూడొచ్చు. రాజకీయ నాయకులు ఎలా ఉంటారు? ఒకవేళ రాజకీయ నాయకుడు ఎవరైనా గెలిచారా, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు సుమి, క్షమించండి, ఎవరినైనా ఉద్దేశించంటే, రాజకీయ నాయకులు ఎలా ఉంటారు? వాళ్ళు ఒక పార్టీ నుండి పోటీ చేసినప్పుడు వీళ్ళు గెలిచి ఆ పార్టీ ఓడిపోయింది అనుకోండి, గెలిచిన పార్టీలోకి మారిపోతారు. మారుతారు లేదా? సాధ్యమైనంత వరకు మారే వాళ్ళు ఉంటారు. ఎందుకు? ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకా పేరును కాపాడుకోవడానికి, అధికారం కాపాడుకోవడానికి. ఇంకా అధికార పార్టీకే కదా, ఓడిపోయిన ఎమ్మెల్యేకైనా పవర్ ఉంది, అర్థమవుతుందండి. అధికార పార్టీ లేనప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి పవర్ ఉండదు. నేను అది మా ఊర్లో చాలాసార్లు గమనిస్తూ వచ్చాను. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే 28వ వచనంలో, ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి ఎందుకు చెప్పాను అన్నది ఇప్పుడు అర్థమై చూడండి. మత్తులైన వారు వలె ముందుకు వెనక్కు ఇటు అటు తూలుతున్నారు. అంటే ఎటు అవకాశం ఉంటే అటు దూలే వాళ్ళు ఉంటారు, ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళేవారు ఉంటారు. కొంతమంది ప్రజలు ఎలా ఉంటారు అంటే మత్తులై ఇటు అటు తిరుగుతున్నారట. ఇటు కావద్దు ఇటు, అటు కావద్దు అటు తిరిగే వాళ్ళు ఉంటారట. ఇలాంటి స్థితులు అంటే సగం దేవుని వైపు వచ్చేవాళ్ళు ఉంటారు అవసరాన్ని బట్టి, తర్వాత దేవునిలో నుండి లోకం వైపు వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. మనకు ఆపదలు ఎందుకు వస్తున్నాయి అంటే సగం మత్తు లాంటి జీవితం, అటు ఇటు తూలేదు. అంటే దేవుల్లో ఉండట్టు ఉంటాము, లోకంలో కూడా వెళ్తూ ఉంటాం. లోకాన్ని స్నేహం చేస్తూ ఉంటాం, దేవుని మందిరంకి వస్తాం. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుని మందిరం కనపడింది, నీకు ఆపద కష్టాలు వచ్చినప్పుడు దేవుని మందిరం కనపడింది. నీకు అన్నీ ఉన్నప్పుడు దేవుని మందిరం ఎందుకు కనపడిద్దా? అన్నీ ఉన్నవాడికి దేవుడు ఎందుకు? ఏమీ లేనివాడికే కదా దేవుడు. అందుకే యేసు ప్రభు వారికి ఒక గొప్ప పేరు ఉంది ఇండియాలో, ఓన్లీ ఇండియాలో మాత్రమే. ఏంటి ఆ పేరు అంటే చెప్తారా? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నది బైబిల్లో ఉంది అక్క. నేను ఇండియాలో ఉండే పేరు అడుగుతున్నా. ఆయనకున్న గొప్ప పేరు ఏంటి తెలుసు? ఇండియాలో పేదోళ్ళ దేవుడు. ఆయన ఎవరు దేవుడు? అవును కదా, పేదోళ్ళ దేవుడు కాబట్టి పేదోళ్ళని ధనవంతులుగా చేస్తున్నాడు తన దారిద్ర్యం వలన కదా. ఆయనకున్న గొప్ప పేరు అదే, ఇండియాలో పేదోళ్ళ దేవుడు. మంచిదే, మేము పేదోళ్ళం, మా దేవుడు ధనవంతుడు. తన ధనం వల్ల మా పేదరికాన్ని తీసివేసి ఒకరోజు ఈ లోకం అంతా కూడా యేసు ప్రభు ప్రత్యక్షతను చూసినప్పుడు ఎంత ధనవంతులుగా ప్రభువు చేశాడు అన్నది అప్పుడు కనపడింది ప్రజలకు. ఈ దరిద్రులు, ఈ పేదవాళ్ళకి దేవుడు కూడా ప్రభు ఓ రోజు ఈ పేదవారిని ఎంత ధనవంతుడిగా చేశాడు అన్నది ఓ రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు కనపడింది. సరే, దాని సబ్జెక్ట్ అంత వేరు. ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే మత్తులైనటువంటి వారు, సగం లోకం సగం దేవునిలో ఉన్న దాన్ని బట్టి మనకు ఆపదలు వస్తాయి. మనకు ఆపదలు దేనికి వస్తున్నాయండి? సగం లోకము సగం దేవుడు. మనం దేవుల్లో ఉన్నట్టు ఉంటాం, లోకంలో కూడా వెళ్తాం. లోకపు జీవితాన్ని జీవిస్తాం, మళ్ళీ దేవుల్లోకి వస్తాం. అదేమనంటే అంటాం, ఆయన వాళ్ళు మేము స్నేహితులు, వాళ్ళు మేము కలిసి ఉంటాం, వాళ్ళు మేము ఎప్పటి నుంచో బంధత్వం కలిగి ఉంటాం, వాళ్ళతో ఎట్టుండిపోతే అట్ట ఉండు. ఎవడొద్దన్నాడు? మాకెందుకు చెప్పాలి? రేపటి దినం ప్రభు వస్తాడు కదా, అప్పుడు ఆయన చెబుతాడు నీకేం చెప్పాలన్నది. మనం లోకం మనకును అంతే కదా. వాటి ఆశలన్నీ కూడా సిలువే పడింది. ఎంతమంది పతంగులు ఎగరేయలా? ఎంతమంది ఎగరేసలేరు? నేనేమన్నా విమర్శించను ఎవరిని కూడా, దేవుడు చూసుకుంటాడు. నేను ఎవరిని ఏమనే స్థాయి నాది కాదు, అంత హోదా నాకు లేదు, అంత అర్హత నాకు లేదు, మిమ్మల్ని విమర్శించే అర్హత నాకు లేదు. ఓ రోజు దేవుడు చూసుకుంటాడు. నాకు ఆ స్థాయి లేదు, కానీ దేవుడికి లేదంటే లేదు కదా. ఎంతమంది పతంగులు ఎగరేలా? చూస్తానే వస్తున్నా, చాలామంది నా కళ్ళెదుడు కూడా కొనుక్కెళ్తున్నారు పిల్లలు పెద్దోళ్ళు. అరే సేవకుడు ఉన్నాడు, భయము భక్తి అన్నది కూడా లేదు అసలు. కనబడే సేవకుడు అంటే నీకు భయం లేనప్పుడు దేవుడు అంటే భయం ఉందని ఎట్ట తెలిసింది? చూపిస్తాడు ఆయన భయం ఎలా ఉండిద్దో. వెయిట్ చేయి ఫ్యూ డేస్, కొన్ని దినాలు వెయిట్ చేస్తే భయం ఎలా ఉండిద్దో ఆయన చూపిస్తాడు. అప్పుడు తెలిసిద్ది దేవుని సేవకుడు అంటే ఎంత భయమో, దేవుడు అంటే ఎంత భయమో. గడగడ భూమే వణికిపోతుంది దేవుని చూస్తే. నువ్వెంత భూమిలో నలుసు కూడా అంత కూడా ఉండవు. దేవుడు భయపెడితే ఎలా ఉండిద్దో చూస్తావు. వెయిట్ చేయి కొన్ని దినాలు. ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశం వేరు. నీకు ఆపదలు రాకూడదని నీ కొరకు తన కుమారుని లోకాన్ని పంపించాడు, కల్వరిసిలో ప్రాణం పెట్టేదని చేశాడు. కొని తెచ్చుకుంటున్న ఆపదలు అన్నాం కదా, అవి ఇవే. జాగ్రత్త. చాలామంది ఇంకా అటు ఇటు తూలేవాళ్ళు ఉండరు, ముందు దాకపోయినా తూలేవాళ్ళు ఉండరు. సగం లోకం పండగలు వచ్చినాయంటే అన్నీ ఇంటి ముందర ఉండాలి. ఇప్పుడు చూడండి, దీపావళి వచ్చింది, కాకరొత్తులు సిచ్చుబుడ్లు కాల్చేవాళ్ళు కూడా ఉంటారు. అన్ని పండుగలు చేసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ దేవుడే రక్షించబడ్డం, మార్మోసు పొందాం. అసలు నీకు లోకానికి వ్యత్యాసం ఏది?
అసలు నువ్వేంటి, లోకం ఏంటి? నువ్వు యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి స్థితిలో నువ్వు ఉండవు. నువ్వు వేరు, కానీ నువ్వెందుకు లోకంలో కలిసిపోయావు? కోరితే చాపతలు తెచ్చుకుంటున్నారు. నేను మరలా చెబుతున్నాను, నాకు అనే స్తోమత లేదు, అంత అర్హత కూడా లేదు, కానీ మిమ్మల్ని అనే హోదా నాకు లేదు. కానీ దేవుడు అంటాడు, నేనంటే అదిగో సేవకు నన్ను అన్నాడని ముఖం మార్చుకుంటారు. దేవుడు అంటే ఎవడో చెప్పడానికి కూడా ఉండదు. దేవుడు దెబ్బ కొడితే పక్కనోడు కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు మన జీవితాల్లో. దేవుడు నన్ను కొట్టాడని ఎవరో చెప్పుకుంటా సిగ్గేసిద్ది. ఎందుకు కొట్టాడంటే, ఇదిగో నేను ఈ తప్పు చేసి ఉంటాను అందుకే దేవుడు నన్ను కొట్టాడని అందరూ అంటారని, నువ్వు ఈ తప్పు చేసి ఉంటావు అందుకే కొట్టాడు అంటారని సిగ్గేసిద్ది. మనం ఏం చెప్పుకోలేం. ఆ జీవితం తెచ్చుకోవద్దు. సమయం ఉన్నప్పుడే మంచిగా పరిశుద్ధంగా జీవించాలి. మన జీవితాల్లో ఆపదలు దేనికి వస్తున్నాయి అంటే అటు ఇటు తోలటాన్ని బట్టి, సరైన విధానం స్థిరమైన మనసు దేవునిలో లేకపోవటాన్ని బట్టి, స్థిరత్వం కలిగిన జీవితం దేవునిలో లేకపోవటాన్ని బట్టి మనం తెచ్చుకుంటున్నాం ఆపదలు. సరే, ఇటువంటి ఆపదల నుండి, మనం తెచ్చుకునేటటువంటి ఆపదల నుండి యేసు ప్రభువుని మనల్ని విడిపించడం కొరకై ఈ లోకానికి ఆయన నరవతారికి వచ్చాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఇటు అటు తూగుతూ ఇటు అటు ఊగుతున్నటువంటి జీవితం కలిగిన మనం, సగం లోకం సగం దేవుడని జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో, లోకంలో చేయాల్సిన అన్ని చేసి దేవుని దగ్గరకు వచ్చి దేవుడా అని ఆరాధించే మన జీవితాల్లో ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన కలువరిశిల రక్తం ద్వారా కడిగి, ఆయన మరణ భూస్థాపన ద్వారా మన జీవితాన్ని కడిగి, ఆయన కలువరిశిల రక్తం ద్వారా మన జీవితాన్ని కడిగి, మనం కోరి తెచ్చుకునే ఆపదల్లో నుండి, మనం తెచ్చుకునేటువంటి ఆపదలు, మత్తులమై అటు ఇటు ఊగుతూ ఆ ఊగేటటువంటి జీవితాన్ని బట్టి తెచ్చుకునే ఆపదల నుండి, స్థిరత్వం లేని జీవితాన్ని బట్టి వచ్చే ఆపదల నుండి ఆయన తప్పించడం కొరకు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. తద్వారా ఆపదలను తప్పిస్తున్నాడు. ఇది 6. 7వ విషయాన్ని చూద్దామండి. 7వ మాట, సామెతల గ్రంథం కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 3వ వచనం. పేదలకును తనను పేదవారిని న్యాయం తీర్చుడి, సుఖగల వారిని దీనులకును న్యాయం తీర్చుడి. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తున్నాం. నేను ఆపదల్లో నిండి ఉన్నాను, నా ప్రాణం పాతాళమునకు సమీపం ఉంచాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట 7వదిగా, ఆపదలు దేన్ని బట్టి వస్తున్నాయి అని అంటే మానవుడికి వచ్చే ఆపదలు. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఆపదల్లో నిండి ఉన్నాను, నా ప్రాణం పాతాళమునకు. సో ఇది మన ప్రాణం పాతాళానికి వెళ్తానికి సమీపంగా ఉంది కాబట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. దేనికి వస్తున్నాయండి? మన ప్రాణము పాతాళానికి వెళ్తానికి సమీపంగా ఉంది, పాతాళానికి దగ్గరగా ఉంది. పాతాళంలో ఉండటానికి మన ప్రాణము సమీపంగా ఉంది కాబట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. ఈరోజు మనం గమనించాల్సిన కోణం, మనకు ఆపదలు ఎందుకు వస్తున్నాయంటే మన ప్రాణమును పాతాళానికి వెళ్ళేటట్టు మనం చేసుకుంటున్నాం. మన ప్రాణం సమాధిలోకి దిగిపోయేటట్టు మనం చేసుకుంటున్నాం. సో మన ప్రాణాన్ని ప్రాణాత్మ దేహములతో ఆయన ఆరాధించాలి. మనం ప్రాణాత్మ దేహములతో ఆయన స్తుతించాలి. కానీ ఇప్పుడు మన ప్రాణం ఎక్కడుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? ప్రాణాత్మ దేహంతో దేవుని స్తుతించాల్సిన మనం ఆ అనుభవం సరైన విధానంలో స్తుతించట్లేదు కాబట్టి, సరిగా దేవుని ఆరాధించే అనుభవం లేదు కాబట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. అయితే ఇలాంటి జీవితం సరిగా దేవుని ఆరాధించే అనుభవం లేనటువంటి మనకి, ప్రాణము పాతాళానికి వెళ్ళిపోయి సమీపంగా ఉన్న మన జీవితాల్లో సరిగా ఆరాధించిన దేవుని స్తుతించలేని జీవితాన్ని బట్టి, దేవుని వెంబడించలేని జీవితాన్ని బట్టి మనకు వచ్చే ఆపదలను బట్టి, ఆపద ఏమొస్తుంది? ప్రాణము పాతాళానికి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఆపద నుండి ప్రభు తప్పించడం కొరకు మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఇంత గొప్ప కార్యాన్ని మన కొరకు చేసి, ఆయన జీవన పొందుటకై యెరూషలేములో దాఖలైన వారికి రాబోతున్న దినాల్లో ఆపద నుండి తప్పించబడే వారికి ఉంటారు. జీవనం పొందుట కొరకై యెరూషలేములో తన పేర్లు దాఖలు చేసుకోవడానికి చేసుకున్న వారిని రాబోతున్న ఆపద నుండి ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు. రాజులకు రాజు, మనుషునికి వచ్చిన ఆపద నుండి తప్పించిన వాడుగా ఉంటాడు. ఆయన మానవుడికి దేని బట్టి ఆపదలు వస్తున్నాయి? ఆయన తప్పించిన ఆపదలు ఏంటంటే, మొట్టమొదటిగా జ్ఞానం లేని దాన్ని బట్టి మానవుడికి ఆపదలు వస్తున్నాయి, దేవుడి జ్ఞానం లేకపోవడం బట్టి. 2, వారి కష్టకాలాన్ని బట్టి. 3, సాతాను చేతిలో చిక్కబడిన దాన్ని బట్టి. 4, చెదరగొట్టబడిన దాన్ని బట్టి, ఆయన ద్వారా చెదరగొట్టబడిన దాన్ని బట్టి. 5, దోషమును బట్టి. 6, లోకంలో సగం దేవుల్లో ఉండే మత్తులైనటువంటి జీవితాన్ని బట్టి, అటు ఇటు ఊగేదాన్ని బట్టి. 7, 7వదిగా మన ప్రాణము పాతాళానికి వెళ్ళేటటువంటి జీవితం మనం దేవునిలో జీవిస్తున్నాం కాబట్టి మనకు ఆపదలు వస్తున్నాయి. అయితే మన ప్రాణము రక్షించడం కొరకు ఆయన యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. మనకు వచ్చే ఆపదలన్నీ, వీటిని బట్టి వచ్చే ఆపదలన్నిటి నుండి కూడా ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటం ద్వారా ఇటు ఆపదలన్నిటి నుండి ఆయన విడిపించి
మనల్ని దేవుని రాజ్యంలో వారసులుగా చేసి ఇటు ఆపదలు మనకు రాకుండా, వీటి ద్వారా వస్తున్నాయి కాబట్టి వీటి ద్వారా వచ్చే ఆపదల నుండి మనల్ని విడిపించడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి రాబోతున్న దినాల్లో ఆ 7 శ్రమల కాలంలో రాబోతున్నటువంటి ఆపదల నుండి మనం తప్పించడం కొరకై మనలో జీవం ఇవ్వడం కొరకై ఎవరైతే జీవన కొరకై యెరూషలేములో జీవన పొందడం కొరకై పేర్లు దాఖలు చేసుకోవడానికి ఇష్టపడతారు, నూతన యెరూషలేములో ఎవరి పేర్లు అయితే జీవం కొరకై భూమి మీద దాఖలు చేసుకోవడానికి ఇష్టపడతారు, అటువంటి వారికి రాబోతున్న దినాల్లో దానియేలు గ్రంథం 12వ యెషయా గ్రంథం 4వ జీవము కొరకై యెరూషలేము దాఖలైన వారని రాయబడుతూ వచ్చింది. దానియేలు గ్రంథం 12వ ఆ గ్రంథంలో దాఖలైన వారిని రాబోతున్న ఆపద నుండి తప్పించబడుతున్న వారికి ఉంటారు. ఆల్రెడీ మన యేసు ప్రభువు వారు ఆ రాబోతున్న ఆపదలను తప్పించి నూతన యెరూషలేములో మన పేర్లు దాఖలు చేయడం కొరకై ఆయన తన కలువరిశిలో మన కొరకై రక్తం కార్చి మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా నూతన యెరూషలేములో మన పేర్లు దాఖలు చేసిన వాడుకుంటాడు. ఇటువంటి ఆపదల నుండి మనకు రాకుండా వీటి నుండి వస్తున్నటువంటి ఈ ఆపదల నుండి మనం తప్పించి నూతన యెరూషలేము మన పేరు దాఖలు ప్రభు చేసినందుకై అలా చేయడం కొరకు మనం కూడా ఎదురు చూసాం. ఆయన రక్తం ద్వారా కడిగి నూతన యెరూషలేము మనం దాఖలు చేసినందుకే ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.